వలికొండ మండలం మొగిలిపాక గ్రామంలో గ్రామ సర్పంచ్ అడిగే బుచ్చయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ విగ్రహం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మొగిలిపాక అభివృద్ధి ప్రదాత ముద్దసాని కిరణ్ రెడ్డి. కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ సైదులు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు భీమనబోయిన భిక్షపతి, పాల సంఘం చైర్మన్ మద్దిపాండు రెడ్డి, మాజీ సర్పంచ్ చెక్కుల శంకరయ్య, మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ పాల సంఘం మాజీ చైర్మన్లు పబ్బు సత్తయ్య, జక్క ఇంద్రారెడ్డి, మర్ల నరసింహ, వార్డు సభ్యులు పబ్బు వెంకటేష్, మచ్చ అండాలు, పబ్బు శిరీష, బాలకృష్ణ, మచ్చ సునీత స్వామి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మచ్చ నవీన్, జడిగే సత్యరాములు, జడిగే గోపాల్, ముద్దసాని శేఖర్ రెడ్డి, వెలిసోసు సత్యరాములు, ముద్దసాని వెంకటరెడ్డి, జడిగే మహేష్, జడిగే బుచ్చయ్య, మర్ల లక్ష్మయ్య, జక్క శ్రీనివాస్ రెడ్డి, షేక్ మౌలానా, షేక్ ఫకీర్, ఉకుర్తి భిక్షపతి, భీమనబోయిన ఐలయ్య, చలిచీమల కృష్ణ, సింగం మహేష్, భీమనబోయిన మచ్చేందర్, గుండెపూరి ఉపేందర్, షేక్ అజిత్, పబ్బు జయచందర్ గౌడ్ మరియు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు వెలిసోజు గోవర్ధన్ చారి, బీజేపీ మండల నాయకులు ఆవుల శ్రీనివాస్ యాదవ్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా సంకల్ప బలంతో ముందుకొచ్చిన ముద్దసాని కిరణ్ రెడ్డి గారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విగ్రహాన్ని చాలా రోజులు అని అనుకుంటున్నాం, మొగిలిపాక గ్రామంలో పెట్టాలని స్థల సేకరణ ఇప్పుడు చేయడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలందరూ మాకు సహకారం చేయాలి, దీనికి అందరి అండదండలు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు, నూతన సంవత్సరం రోజు ఏదైనా ఒక మంచి పని చేయాలనే దృఢ సంకల్పంతో మా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ మరియు గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ గారు అందరి సహకారంతో మొగిలిపాక గ్రామాన్ని ఒలిగొండ మండలంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచాలనే దీక్షతోటి పనిచేస్తున్నాం మేము దాదాపు 6 సంవత్సరాల నుండి కూడా. అదే రకంగా మొగిలిపాక గ్రామంలో ఛత్రపతి శివాజీ గారి విగ్రహం పెట్టడానికి ఈరోజు స్థల సేకరణ చేసి భూమి పూజ చేయడం జరిగింది. రాబోయే ఒక నెల 15 రోజులలోనే విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి విగ్రహ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా చేసుకుందాం. ఈ విగ్రహ ప్రారంభోత్సవంలో గ్రామ ప్రజలందరినీ కూడా మమైకం చేస్తూ అందరి సమక్షంలో రాబోయే ఒక నెల 15 రోజులల్లో ఖచ్చితంగా విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసుకున్నాం.